పాత్రికేయం అంటే కాలిక స్పృహ ఉండాలి. అంటే ఎప్పటి కాలంలో జరిగితే అప్పటి రోజే ఆ వార్తలను అచ్చువేయాలి. లేదా పౌర సమాజానికి ప్రయోజనం జరుగుతుంది అనుకుంటే నాటి సంఘటనలను ఉటంకిస్తూ వార్తలను రాయాలి, కథనాలను ప్రచురించాలి. అలాగని పేపర్ ఉంది, ఇష్టం వచ్చినట్లు రాసేస్తా, నచ్చని వాళ్లను తొక్కేస్తా, అనుకూలంగా లేని వారిని బజారుకు లాగుతా, విషం చిమ్ముతా అంటేనే మొదటికే మోసం వస్తుంది. ఇంతకీ ఏంటయ్యా అంటే, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పచ్చదనం కుదించి ప్రజాధనం భుజించి అని ఒక శీర్షికన బ్యానర్ వార్త ప్రచురితమైంది. తెరిచి చూస్తే అది జగన్ నెగటివ్ కోణంలో అనేది అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు అర్జెంటుగా జగన్ దిగిపోవాలి, చంద్రబాబు అధికారంలోకి రావాలి కాబట్టి ఈనాడు ఇలానే రాస్తుంది. పైగా అడ్డగోలుగా వక్రీకరణలకు దిగుతోంది. తాజాగా ఈనాడు రాసిన వార్తకు సంబంధించి విషయం ఏంటంటే, రామ్కీ అనే సంస్థ జగన్మోహన్ రెడ్డి పత్రిక అయిన సాక్షిలో పెట్టుబడులు పెట్టింది. అందువల్లే సాక్షి పత్రిక తనకు పంటిలో రాయిలాగా మారింది అనేది ఈనాడు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. ఎందుకంటే ఈనాడు తనకు వ్యతిరేకంగా ఎవరున్నా తట్టుకోలేదు. నాడు ఉదయం పేపర్ను, వార్తా పేపర్ను ఎలా నాశనం చేసిందో అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు సాక్షి కూడా తను మించి ఎదగకూడదనేది ఈనాడు గట్టి పంతం. అందుకే ఆ పత్రికలో ఎవరైనా పెట్టుబడులు పెడితే అప్పట్లో అడ్డగోలుగా వార్తలు రాసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి మేళ్లు జరిగాయి కాబట్టి అందుకే వారంతా సాక్షిలో పెట్టుబడులు పెట్టారు అనేది ఈనాడు ప్రధానమైన ఆరోపణ. అయితే వీటికి సంబంధించిన సాక్ష్యాలు నేటికి లేకపోవడంతో 10 సంవత్సరాలుగా ఆ కేసు నానుతూనే ఉంది. ఎప్పటికి కొలిక్కొస్తుందో తెలియదు, కానీ ఆ విషయం మాత్రం ఈనాడు మర్చిపోవడం లేదు. అందుకే ఎన్నికల ముందు రోజుకో రకంగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తుంది. వాస్తవానికి రామ్కీ కంపెనీ విషయంలో ఈనాడుకు కనిపించిన వ్యతిరేక విధానం అమర్ రాజా బ్యాటరీస్ కియా కంపెనీలో కనిపించకపోవడం విశేషం. ఈ 2 కంపెనీలు బోలెడంత కాలుష్యాన్ని కుమ్మరిస్తున్నప్పటికీ ఈనాడు కిక్కురుమందు. ఎందుకంటే అవి చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పడిన సంస్థలు కాబట్టి, పైగా చంద్రబాబు నాయుడు వాటిని బాగా ప్రమోట్ చేశాడు కాబట్టి ఈనాడు వెనకేసుకొస్తుంది. జగన్ ప్రభుత్వం రామ్కీ కంపెనీ విషయంలో ఏమాత్రం నిబంధనలు పాటించుకోవడం లేదని, ఆ కంపెనీకి వత్తాసు పలుకుతున్నారని చెప్తున్న ఈనాడు తాను చేస్తున్నది ఏంటో చెప్పడం లేదు. నేటికి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న భూముల్లోకి పేదలను రానివ్వడం లేదు. ప్రభుత్వం పేదలకు ఆ స్థలాలు పంపిణీ చేసినప్పటికీ వారిని అందులోకి రానివ్వకుండా పెద్ద పెద్ద గేట్లు అడ్డం పెడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల గోని ప్రకాశ్ రావు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ వార్త ఒక సాక్షిలో తప్ప దేంట్లోనూ ప్రచురితం కాలేదు. అంతేకాదు, మొన్నటిదాకా విజయవాడ ఈనాడు కార్యాలయానికి రోడ్డు విస్తరణకు మినహాయింపు ఇచ్చారంటే రామోజీ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడంటే ఆ కార్యాలయం ఆ స్థల యజమానుల చేతుల్లోకి వెళ్లిపోయింది కాబట్టి రామోజీరావు తన కార్యకలాపాలను లెనిన్ నగర్ కు మార్చుకోవాల్సి వచ్చింది. కేవలం విజయవాడ మాత్రమే కాదు, సీతమ్మధార స్థలం విషయంలోనూ ఇదే వివాదం కదా. ఆ స్థల యజమాని ఆర్థికంగా స్థితిమంతుడు కాబట్టి రామోజీరావు మీద గెలవగలిగాడు. లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. గురిగింజ తన నలుపు తాను ఎరుగన్నట్టు రామోజీరావు తన తప్పులు తాను తెలుసుకోకుండా జగన్ మీద అడ్డగోలుగా వార్తలు రాయడం, ప్రతిష్టాత్మక సంస్థల మీద విషం చిమ్మడం అనేది దారుణమని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు కోణంలో ఒకలాగా, జగన్ కోణంలో మరొకలాగా రామోజీరావు వ్యవహరించడాన్ని వారు తప్పుపడుతున్నారు. పత్రికకు కాలిక స్పృహ ఉండాలని, ప్రత్యేకమైన ఎజెండా ఉంటేనే తేడా వస్తుందని వారు ఉదహరిస్తున్నారు.